కృష్ణా జిల్లా గన్నవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ సర్కార్ చేసిన పాపాలకు తాము పూజలు జరిపించామని జనసేన నేతలు అన్నారు. ఈ సందర్భంగా జగన్కి మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామిని కోరుకున్నామని జనసేన నేతలు చెప్పారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన పాపానికి వైసీపీకి 11 సీట్లకే పరిమితమయ్యారని తెలిపారు. మతాలను సమానంగా గౌరవించే మహోన్నత వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు గత వైసీపీ పాలనలో తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు లడ్డూ నాణ్యత గురించి చెప్పడం జరిగింది. వారి దృష్టికి వారు ఈ లడ్డూ అనేది బూజు పట్టడం 4-5 రోజులకే ఒక చెడు వాసన రావడం అనేది భక్తులు తీవ్రంగా కలత చెందడం, దాని గురించి మాట్లాడకుండా ఆ లడ్డూని కొన్ని ప్రైవేట్ ల్యాబ్లలో పరీక్షించి దాని గురించి పూర్తిగా ఇది కల్తీ జరుగుతుందని తెలుసుకున్న తర్వాత వైసీపీ పాలకులు అలాగే టీటీడీ పాలకవర్గం చేసిన తప్పుకి భక్తులకి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని తిరుపతి నుంచి తిరుమల కాలినడకన పాదయాత్ర చేయడం జరిగింది. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోంచి బోలే బాబా అనే డైరీని వీళ్ళు ఇక్కడ ఆలీబాబా అరడజన దొంగలు పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలా కరుణాకర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, ఈ ఆలీబాబా అరడజన్ దొంగలు